అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనుక రాజకీయం. అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం పైన సైలెంట్ కేసీఆర్ క్యాబినెట్ లో సరైన శాఖలు ఇవ్వకుండా మౌనం, ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన నో కమెంట్, నేడు ఉనికి కోసం బీసీ జపం చేస్తూ హడావిడి, తాజాగా జాగృతి రీఓపెన్, సొంతంగా ప్రోగ్రామ్స్, ఆమె వైఖరిపై క్యాడర్లో సర్వత్రా విమర్శలు, సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని గుసగుసలు. గుసగుసలేంది? బహిరంగంగానే మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. ఈవిడ గారు మా కవితక్క ఎక్కడికి పోయినా జాగృతి జెండాలు వేసుకొని తిరుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ కండువాలు లేవు, పింక్ జెండాలు కనబడతలేవు. అన్ని జాగృతి కండువాలే భుజం మీద కనబడతా ఉన్నాయి. అంటే ఏంది? ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం ఈవిడ నేను జైలుకి వెళ్ళొచ్చినా, నేను లిక్కర్ రాణిని, నేను జైలుకి వెళ్ళొచ్చిన కాబట్టి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సీఎంలు అవుతారు, మరి నేనెందుకు ట్రై చేయకూడదు అని మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా కవితక్కకు చెప్పిండ్రో మరి ఏందో తెలియదు. కానీ సో మొత్తానికైతే ఎప్పుడూ లేని విధంగా బీసీలు అంటేనే గిట్ అనేటువంటి, బీసీలకు అన్యాయం చేసినటువంటి బీసీలకు రిజర్వేషన్, మరి ఉమెన్ రిజర్వేషన్ కానీ లేకపోతే బీసీ రిజర్వేషన్ కానీ బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు మరి బీసీలను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు కేసీఆర్ గారు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు ఎక్కడా కూడా ఒకరిద్దరు బీసీలు తప్ప మిగిలిన వాళ్ళని ఎంకరేజ్ చేసిన పాపాన పోలేదు. ఓకే, మరి ఇప్పుడు బీసీ ఎజెండా పట్టుకొని కవితక్క జోర్దార్ యాక్టింగ్ చేస్తుంది. పాపం తను ఎంత చేసినా ఆస్కార్ అవార్డు కూడా వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఆస్కార్ అవార్డు ఏమైనా వస్తుందా అంటే ఆస్కార్ అవార్డు వచ్చేటువంటి పరిస్థితి కూడా కవితక్కకు లేదు. ఎవరు కూడా కల్వకుంట్ల కవితను ఎవరు కూడా నమ్మట్లేదు, ఎవరు కూడా జాలి పడట్లేదు, ఎవరు కూడా దయ చూపట్లేదు. సాటి మహిళ అని గౌరవం తప్ప ఆవిడేదో పాలిటిక్స్ లోకి రావాలి, ఏదో చేయాలి, ఏదో ముఖ్యమంత్రి అవ్వాలి అని అనుకున్నంత మాత్రాన ప్రజలు చెవులో కాలిఫ్లవర్ పెట్టినా ప్రజలందరూ అప్డేట్ అయి ఉన్నారు, ఎవరు కూడా నమ్మరు. ఈ యాక్టింగ్లు ఇవన్నీ కూడా బీసీల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చేస్తే మాత్రం ఇది సరికాదు. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయాలు ఎదగాలంటే బీసీ మీటింగ్ పెట్టుకోవాలి, బీసీలను చీల్చాలి, బీసీలను తీసుకొస్తాం, అది తీసుకొస్తాం అని. వీటితో పాటు ఇంకొంతమంది కూడా తిరుగుతారు కదా, బీసీ జెండా అని ఎజెండా అని చెప్పి మంత్రి పదవి కోసం ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ దునియాలో. వాళ్ళు బీసీలకు చేసింది ఏం లేదు, వాళ్ళు బీసీ కాబట్టి వాళ్ళకి మంత్రి పదవి రావాలి అన్న ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఏం లేదు. దాన్ని పట్టుకొని అందరిని తిట్టాలి. సో ఇది నడుస్తూ ఉంది. సో ఈ డ్రామాలు, హై డ్రామాలు తెలంగాణ ప్రజలు కవితక్క ఎవరు కూడా నమ్మరు. జరే యాక్టింగ్ ఆపండి. మీరు ఫ్యూచర్ ఎలక్షన్స్ లో ఓట్లు చీల్చడానికి, కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి లేకపోతే ఇంకేదైనా ఓట్లు చీల్చడానికి డ్రామా తప్పితే ఇక్కడ అంత సీన్ లేనే లేదు. ఓకే, ఎవరు కూడా నమ్మరు, అందులో కవితక్కని అసలే నమ్మరు.